ఇక డీటెయిల్స్ చూస్తే భీంపూర్ మండలంలో కలెక్టర్ రాజశిష విస్తృతంగా పర్యటించారు. పత్తి చేనులో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు ఆయన. అనంతరం అర్లీటి జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే మొక్కలు నాటారు. 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు కలెక్టర్. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అనేక సమస్యలు ఆయనకు విన్నవించారు. భీంపూర్ రోడ్డుకు శాంక్షన్ అవ్వటం జరిగిందని, త్వరగా పనులు మొదలు పెట్టారని అన్నారు. గ్రంథాలయంలో బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 10లో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేసి రుణమాఫీ ప్రక్రియను పరిశీలించారు కలెక్టర్. వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ అయితే ఈఎన్సీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ శాంక్షన్ ఉంది, అది నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ వర్క్ మొదలు పెట్టాలి. నేను ప్రత్యేకంగా ఈఎన్సీ గారు కాంట్రాక్టర్ తో మాట్లాడి రోడ్ స్టార్ట్ చేయడానికి కృషి చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంతో పాటు మరి అక్కడ గ్రంథాలయం గురించి చెప్పారు. సో ఒక్కసారి అది ఆ గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఉన్నారు కూర్చొని మరి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే టైం పడతాయి. ఉన్న ఎక్కడైనా ప్లేస్ లో బుక్స్ ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఎవరైతే యువతులు ఉన్నారో మనం ఎగ్జామ్స్ గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారీ చేయాలి అంటే బుక్స్ ఏర్పాట్లు చేసుకొని గ్రంథాలయ ఉన్న బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని స్టార్ట్ చేస్తామని చెప్తున్నాము. దీంతో పాటు మరి ఇక్కడ స్కూల్ సమస్య కూడా ఇందాక చెప్పారు, అది కూడా మనం ఏఈ గారికి చెప్పడం జరిగింది. సో వారు కూడా మనకు శాంక్షన్ తీసుకొని వారు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు. సో మేజర్ గా ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఏముంది అంటే మన దగ్గర ఎక్కడైనా